హలో వ్యూయర్స్. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నది పాత సామెత. కానీ ఇప్పుడు ఇల్లు కట్టడం అంత పెద్ద పని కానే కాదు. సరుకుల్ని ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చినట్లు మనం కావాల్సిన మోడల్ ఇంటిని ఆర్డర్ ఇస్తే రోజుల వ్యవధిలోనే తెచ్చి కోరిన చోట పెట్టేస్తారు. ఈ ఇళ్లను మనం ఎక్కడ కావాలంటే అక్కడకు వెంట తీసుకెళ్లొచ్చు కూడా. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పెరిగిన ఈ కదిలే ఇళ్ల ట్రెండ్ గురించి ఓసారి చూద్దాం. వాసు నెల్లూరులో రొయ్యల వ్యాపారం ప్రారంభించాడు. చెరువుల దగ్గరే ఇల్లు కట్టుకోవాలంటే స్థలం కొని నిర్మించుకోవడానికి బోలెడు ఖర్చు అవుతుంది. పైగా ఆ చోట్లో ఎన్నేళ్ళు నివాసం ఉంటాడో కూడా తెలీదు. మరెలా అని ఆలోచిస్తున్న సమయంలో హైదరాబాద్లో మొబైల్ హౌస్లను కట్టి అమ్ముతున్నారని యూట్యూబ్లో చూశాడు. వాళ్ళతో మాట్లాడి మోడల్ చూసుకుని ఇంటిని ఆర్డర్ ఇచ్చాడు. నెలలోపే చక్కని చెక్క ఇల్లు అన్ని సౌకర్యాలతో తయారై లారీలో వచ్చేసింది. మరో చోటికి వెళ్తున్నప్పుడు ఈ ఇంటిని వెంట తీసుకెళ్లొచ్చు. హైదరాబాద్లో ఉండే నరేష్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. కానీ వ్యవసాయం చేయడం చాలా ఇష్టం. అందుకే నగరం బయట పొలం కొనుక్కొని శని ఆదివారాల్లో వ్యవసాయం చేస్తుంటాడు. అక్కడేమో ఉండడానికి వసతి లేదు. అందుకే తోటలోనే అన్ని సౌకర్యాలతో ఓ ఇల్లు ఉంటే వారాంతాల్లో కుటుంబ సభ్యులతో సహా అక్కడికి వచ్చి సరదాగా గడపొచ్చు అనుకున్నాడు. తక్కువ ఖర్చుతో వచ్చే షిప్పింగ్ కంటైనర్ హౌస్లను మన దగ్గరే తయారు చేస్తున్నారని తెలిసి ఆర్డర్ ఇచ్చాడు. కొద్ది రోజుల్లోనే ఫర్నిచర్తో సహా సింగిల్ బెడ్రూమ్ ఇల్లు తోటలోకి వచ్చేసింది. ఇలా చెక్క షిప్పింగ్ కంటైనర్లతో తయారైన కదిలే ఇల్లు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వందల సంఖ్యలో అమ్ముడుపోయాయి. ఇది చాలదు. ఈ తరహా ఇళ్లకు ఎంత డిమాండ్ పెరిగిందో అర్థం చేసుకోవటానికి చెక్క ఇల్లు ఈ ఇమేజ్లో కనిపిస్తున్నట్టు చూడండి. ఒక ఇమేజ్. చెక్క ఇల్లు భలే. హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన షేక్ జిలానీ 2 ఏళ్లలో 300కు పైగా మొబైల్ చెక్క ఇళ్లను అమ్మారట. ఈ తరహా ఇళ్లను కట్టడానికి ప్రధానంగా ఫైన్ వుడ్ని వాడతారు. ముందుగా బేస్మెంట్, సీలింగ్, గోడలకు ఇనుప కడ్డీలను ఏర్పాటు చేసి ఆ పైన చెక్కతో ఇంటిని నిర్మిస్తారు. వంటగది, హాల్, పడక గది, బాత్రూమ్లు, వాటిలో ఉండాల్సిన అన్ని వసతులు ఈ మొబైల్ హౌస్లో ఉంటాయి. వీటి ఫ్లోరింగ్కి టైల్స్ వేయించుకోవచ్చు. సింకులు, పంపులు, నీళ్ల ట్యాంక్ తదితరాలన్నిటినీ ముందే బిగించేసి కావాల్సిన చోటికి తీసుకెళ్ళాక డ్రైనేజీ కనెక్షన్ ఇస్తారు. ఈ చెక్క ఇళ్లలో సింగిల్ బెడ్రూమ్, డబల్ బెడ్రూమ్, డూప్లెక్స్ మోడళ్లను మనకు ఎలా కావాలంటే అలా నిర్మించి ఇస్తున్నారు. ఈ ఇళ్ల కింద కార్ పార్కింగ్ ఉండేలా కొంత ఎత్తు వరకు స్తంభాలు కూడా ఏర్పాటు చేసి వాటి మీద కూడా ఇంటిని పెట్టుకోవచ్చు. మోడల్ని బట్టి మొబైల్ హౌస్ ధరలను 4 లక్షల నుంచి 14 లక్షల వరకు ఉంటుంది. మొబైల్ హౌస్ హైదరాబాద్.com అనే వెబ్సైట్ని మీరు సంప్రదించవచ్చు. మేం కట్టే ఇళ్లకు బ్యాక్టీరియా తీసేసిన నాణ్యమైన చెక్కను వాడతాం కాబట్టి వీటికి చెదలు పడతాయి, ఎండా వానకు పాడవుతాయనే భయం ఉండదు. గోడలు, పైకప్పులకు ఫోమ్ ప్యానెల్ని వేయడం వల్ల వేడి లోపలికి రాకుండా ఉంటుంది. ప్రస్తుతం క్రేన్లతో లారీల మీదకి ఎక్కించి తీసుకెళ్లే ఇళ్లనే నిర్మిస్తున్నాం. త్వరలోనే బస్సులకున్నట్లే ఇళ్ల కింద టైర్లు కూడా ఏర్పాటు చేసి మన కారు వెనకే రోడ్డు మీద తీసుకెళ్లే హౌస్ ఆన్ వీల్స్ కూడా మార్కెట్లోకి తీసుకురాబోతున్నాం అంటారు జిలానీ. ఇక్కడ కొన్ని ఇమేజెస్ పెట్టారు చూడండి, ఎంత అద్భుతంగా ఉన్నాయో. రక్షణకు కంటైనర్ హౌసులు. కంటైనర్ హౌసుల విషయానికొస్తే వీటిని షిప్పింగ్ కంటైనర్లతో తయారు చేస్తారు. హైదరాబాద్ శివారులోని బౌరంపేటలో ప్రారంభమైన ఫెమ్కో లివింగ్ కాన్సెప్ట్స్ www.femco.co.in కంపెనీ ఇప్పటికే 30కి పైగా కంటైనర్ ఇళ్లను డెలివరీ చేసింది. ఈ సంస్థ వినియోగదారులు కోరినట్లు కంటైనర్లను అత్యాధునిక మోడళ్లలో డూప్లెక్స్ ఇళ్లలను మార్చి ఇస్తుంది. కంటైనర్ బయటి గోడలకు రంగులు వేసి లోపలి గోడలకు సీలింగ్కి ప్లైవుడ్తో ప్యానెలింగ్ చేస్తారు. వేడిని లోపలికి రానియకుండా ఇనుప గోడలకు ఈ ప్లైవుడ్కి మధ్యలో ప్రత్యేకమైన ఇన్సులేట్ షీట్ని అంటిస్తారు. విద్యుత్ కనెక్షన్కి వైరింగ్, టాయిలెట్ సౌకర్యాలన్నిటినీ ముందే ఏర్పాటు చేస్తారు. ఇనుప కంటైనర్లు కాబట్టి రక్షణ పరంగా సమస్య ఉండదు. చెదలు పట్టే అవకాశం ఉండదు. అగ్ని ప్రమాదాల భయం కూడా తక్కువే.
కాబట్టే వీటిని మళ్ళీ అమ్మినా ధర వస్తుంది అంటారు ఫెమ్కో యజమానులు. కంటైనర్ ఇళ్ల ధర 3.5 లక్షల నుంచి మొదలవుతుంది. కావాలంటే ఫర్నిచర్తో సహాను ఇస్తారు. ఎంఏ పోర్టబుల్ క్యాబిన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ www.mapc.in, పెర్ఫెక్ట్ క్యాబిన్ .in ఇలా తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని కంపెనీలు కదిలే ఇళ్లను నిర్మిస్తున్నాయి. ఇవి ఎంతో ఉపయోగకరంగానూ ఉంటాయి. చెక్క, కంటైనర్ ఇల్లు, గెస్ట్ హౌస్లు, ఫామ్ హౌస్లు లాగానే కాదు, సెక్యూరిటీ గార్డుల కోసము షాపులు, కేఫ్లు, మొబైల్ ఆసుపత్రుల కోసం చిన్నగా ఉండేవి వస్తున్నాయి. ఇక సిటీలో స్థలం ఖాళీగా ఉన్నప్పుడు ఊరికే వదిలేయకుండా ఇలాంటి కదిలే ఇళ్లను అక్కడ పెడితే అద్దె కూడా ఇచ్చుకోవచ్చు. పెరట్లో ఖాళీ స్థలం ఉంటే గ్యారేజీ కోసము అద్దెకిచ్చేందుకు కూడా వీటిని తెచ్చుకోవచ్చు. ఇక భవనాలు, వంతెనలు, డ్యాములు లాంటి వాటి నిర్మాణాల్లో పనిచేసే ఉద్యోగులు ఎక్కడ పనుంటే అక్కడికి వెళ్ళి ఉండాల్సిందే. అలాంటి వారికి మొబైల్ హౌస్లు బాగా పనికొస్తాయి. ఎన్నిసార్లు అటు ఇటు తరలించినా దెబ్బతినకుండా వీటిని నిర్మిస్తున్నారు. అందుకే తక్కువ ధరలో కోరిన చోటికి తీసుకెళ్ళగలిగే ఈ ఇళ్ళు ఎంతోమందిని ఆకర్షిస్తున్నాయి. ఇక్కడ ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి చూడండి. ఎంత అద్భుతంగా ఉన్నాయో. లివింగ్ హౌస్, లివింగ్ రూమ్, బెడ్రూమ్, కారిడార్. థ్యాంక్ యూ.